ఈరోజు మనం భ్రస్తికా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఈ భ్రస్తికా ప్రాణాయామంలో మనం శ్వాస తీసుకోవటం, వదలటం రెండు చాలా యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా శ్వాస తీసుకోవడం, యాక్టివ్గా శ్వాస వదలటం, అలాగే ఫాస్ట్గా కూడా చేస్తాం. ముందుగా ఈ భ్రస్తికా ప్రాణాయామం ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. ఈ భ్రస్తికా ప్రాణాయామం వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చు, అలాగే సుఖాసనంలో కూడా కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చొని చేద్దాము. వజ్రాసనం అంటే ఫస్ట్ మనం ఇలాగా మోకాల మీద నించోవాలి, తర్వాత ఇలా కూర్చోవాలి. ఈ భ్రస్తికా ప్రాణాయామం ఏంటంటే లంగ్స్ని ఒక సిస్టమాటిక్ పద్ధతిలో పనిచేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా చక్కగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. చేతులు ఇలాగా లాక్ చేస్తున్నాను. శ్వాస తీసుకోవటం, వదలటం రెండు ఫాస్ట్గా చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఇలా ఒక 3 నిమిషాలు. కొత్తగా చేసేవాళ్ళు నిదానంగా అలవాటు చేసుకోండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక 3 నిమిషాలు మాత్రమే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ చేద్దాము. ఈ రకంగా శ్వాస తీసుకోవడం, వదలటం రెండు చాలా యాక్టివ్గా అలాగే ఫాస్ట్గా ఉండాలి. ఇది 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు చేయొచ్చు. ముందు ఒక 3 నిమిషాలతో మాత్రమే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. బాగా అలవాటు అయిన తర్వాత టైం ఇంక్రీజ్ చేసుకోండి. ఈ భ్రస్తికా ప్రాణాయామం యొక్క ఉపయోగం తెలుసుకుందాము. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం శ్వాస తీసుకోవటం, వదలటం, ఉచ్ఛ్వాస నిశ్వాస చాలా ఫాస్ట్గా అయింది. ఈ రకంగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క రక్తనాళాల్లోకి శ్వాస చక్కగా వెళ్ళటం, ఆక్సిజన్ చక్కగా లంగ్స్లో ఇంప్రూవ్ అవ్వడం, అక్కడ వాయు మార్పిడి అనేది జరిగి శరీరం మొత్తం ఆక్సిజన్ సప్లై అవ్వడం, రక్తనాళాల్లో ఉన్న ఆక్సిజన్తో పాటు గ్లూకోజ్తో చేరి ప్రతి ఒక్క నాడి, శరీరంలో ఉన్న కోటాను కోట్ల నాడులకి, సెల్స్కి ఈ ఆక్సిజన్ అనేది అందుతుంది. తద్వారా అక్కడ మళ్ళీ ఒక రసాయన చర్య జరిగి చక్కగా శక్తి అందిస్తుంది. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఇలా వాయు మార్పిడి జరుగుతుంది, అలాగే రసాయనిక చర్య కూడా వెంటనే జరుగుతుంది. దానివల్ల శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది. మనం ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ ఇలాంటి వాయు మార్పిడి అలాగే రసాయనిక చర్యలు జరగకపోవడం వల్ల మనం బలహీనంగా ఉంటాం. నిదానంగా నిస్సత్తువుగా ఉంటుంది మన శరీరం. ఇలాంటి ప్రాణాయామం చేయటం వల్ల ఇలాంటి ప్రాసెస్ అనేది చక్కగా జరుగుతుంది. ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. శ్వాస తీసుకోవడం, రక్తనాళాల్లోకి వెళ్ళటం, ఆక్సిజన్ చక్కగా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ బయటికి రావటం, అలాగే రసాయనిక చర్యలు జరిగి శక్తిగా మారటం, ప్రతి ఒక్కటి కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది.